హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చామగడ్డ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: చామగడ్డ, ఉల్లిపాయ, టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే చామగడ్డను నీట్గా కడుక్కొని కొంచెం అందులో ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాలి. 80% మాత్రమే ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత పేస్ట్ వేసి ఇలా గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి రెడ్ కలర్లో వచ్చేదాకా చిన్నగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వచ్చే వరకు కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేయాలి. అవి కొంచెం మగ్గే వరకు ఒక చిన్న ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ అలా ఉంచాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు అందులో వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి కొంచెం ఉప్పు కారం పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును 1 కప్పు వరకు పిసుక్కొని పోసుకోవాలి. మీకు కొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకోలేను. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ మరిగేంత వరకు ఉంచండి. మధ్యలో కరివేపాకు కానీ ఇంకా కొత్తిమీర కానీ ఇవ్వండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి మరగనివ్వండి. మనం దించే ముందు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.